బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ సీఎం రమేష్ గారు ఒక సెన్సేషన్ బ్రేకింగ్తో మళ్ళీ ముందుకొచ్చారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఒకసారి వివాదానికి కారణం కేటీఆర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్, పర్టికులర్గా ఫీచర్ సిటీకి వెళ్ళే రోడ్డుని ఆ కాంట్రాక్ట్ 1600కు పైగా కోట్ల కాంట్రాక్ట్ని రేవంత్ రెడ్డి గారు ఏదో మీకు ఇచ్చారు అనేది ఆయన చేసిన అలిగేషన్. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడిచ్చే ముందు కేటీఆర్ అసలు ఏమన్నారు అదొకసారి ప్లే చేసి మీ దగ్గరికి వస్తాను. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచెకచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నీవెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. మోడీ గారు ఇలా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరున్నది నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా? ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎస్, అది కేటీఆర్ చేసిన ఒక మేజర్ అలిగేషన్. అది కూడా ఏపీ బీజేపీ ఎంపీ సీనియర్ నేత సీఎం రమేష్ గారిని ఉద్దేశించి. రమేష్ గారు ఏం చెప్తారంటే ఫ్యూచర్ సిటీకి వెళ్ళే కాంట్రాక్టు 1665 కోట్ల కాంట్రాక్టు నిజంగా మీకు వచ్చిందా? అసలు ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ ప్రభుత్వంలో అయినా కూడా ముఖ్యమంత్రి కాంట్రాక్ట్లు ఇస్తాడా? ఇతను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి గవర్నమెంట్లో ఉండి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి, వారి ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్ట్లన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? అదొకటి. ఇంకొకటి ఏమన్నాడు, ఒక బీజేపీ ఎంపీ ఒక ఆంధ్ర ప్రాంతం వాడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, తెలంగాణలో వర్క్ ఇచ్చారు, అవార్డు అయింది అంటున్నాడు. అసలు అవార్డు అయిన సంగతి కూడా ముఖ్యమంత్రులకు, మంత్రులకు తెలియాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ టెండర్ పిలుస్తుంది. ఆ టెండరు మొత్తం నేషన్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ పబ్లిసిటీ అవుతుంది. ఎవరు టెండర్ వేస్తే, ఎవరు L1 వస్తే వాళ్ళకి టెండర్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసినంతవరకు. అయినా కూడా ఆ రిత్విక్ ప్రాజెక్ట్ కంపెనీలో నేను డైరెక్టర్ కాదు, నేను ఆ వర్క్కి సంబంధించింది నాకు తెలియదు. నాకు సీఎం రమేష్కు డైరెక్ట్గా ఇచ్చేశారన్నారు. నేను దీని తర్వాత అతను ఒకసారి కాదు, ఇది 10 సార్లు మాట్లాడాడు. అయిన తర్వాత కూడా నేను చూసి దీనికి రిప్లై ఇవ్వకుంటే బాగుండదు, ప్రజలు ఇది కేటీఆర్ చెప్పింది కరెక్ట్ అనుకుంటారనే ఉద్దేశంతో చాలా డీటెయిల్గా చూస్తే ఆ రిత్విక్ ప్రాజెక్ట్ అనే సంస్థకి L1 అయింది. దాంట్లో చాలామంది పోటీదారులు ఉన్నారు, ఇంక్లూడింగ్ L&T ఉంది, మెగా ఉంది, రాఘవ ఉంది, ఇంకా 5-6 కంపెనీలు పోటీలలో పాల్గొంటే రిత్విక్ ప్రాజెక్ట్స్కు L1 అయింది. L1 అయిన తర్వాత అవార్డు చేసే కార్యక్రమం సిస్టమ్, అది టెండర్ ప్రాసెస్ సిస్టమ్ ఉంటుంది. అది కేటీఆర్కు తెలియదా? అంటే మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వర్కులన్నీ ఇదే విధంగా ఇచ్చారా కేటీఆర్? అసలు ఇంకొకటి, రిత్విక్ ప్రాజెక్టు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్, హైదరాబాద్లో పెట్టిన ఆఫీస్ అంటే తెలంగాణలో ఉంది. అది వాళ్ళు మాత్రం తెలంగాణలో వ్యాపారం, తెలంగాణలో ఉండే ఆఫీసు, తెలంగాణలో ఉండే కంపెనీ తెలంగాణలో వ్యాపారం చేయకూడదు. నువ్వు నీ కుటుంబము ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటి ఇది? మాట్లాడడానికి ఏమన్నా కొంచెమన్నా ఉండాలి.
ఏం మాట్లాడతావు? ఇంకొకటి లోను ఆ కంచె ల్యాండ్ పెట్టి లోను ఇప్పించేదానికి నేను సహకరించానంట. 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతు రుణమాఫీకి తెచ్చుకొని వాళ్ళు చేస్తే నేను సహకరించడం ఏంటి? అంటే నాదేమన్నా బ్యాంకా? డబ్బులు ఇచ్చింది నేనా? తెలంగాణ ప్రభుత్వము మాకు ఇది డబ్బు కావాలి, బాండ్ ద్వారా కావాలి, ఎవరైతే ఏర్పాటు చేయిస్తారో వారికి ఇంత ఫీజు కూడా కన్సల్టెంట్స్ ఫీజు ఇస్తామని చెప్పేసి అది ఆనవాయితీ. అక్కడ ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఆ ల్యాండ్ ఎలా ఉంది, ల్యాండ్ టైటిల్ ఏంటి, ప్రభుత్వ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా అని చూసి అప్పులు ఇస్తారు. కానీ సీఎం రమేష్ చెప్పి అప్పులు ఇస్తారంటే నీకు ఎంత అజ్ఞానము, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు అతను పర్సనల్గా నాతో మాట్లాడిన విషయాలు కూడా నాకు ఒక సంస్కృతి సాంప్రదాయము రెస్పాన్సిబిలిటీ ఉండే ఎంపీని అయినా కూడా ఎప్పుడు అతను నా ఇంటికి వచ్చి ఢిల్లీలో వారి చెల్లెల గురించి వారి పార్టీ గురించి మాట్లాడిన విషయాలు కూడా ఈరోజు చెప్పకూడదు. నిజంగా అయితే ఇతను రోజు పదే పదే నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నిజాలు ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే నేను అందుకే ఛాలెంజ్ చేశా, తెలంగాణ భవన్కైనా వస్తా, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, హైదరాబాద్లో కూర్చుందాం, లేదా ప్రెస్ క్లబ్లో కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం. ఆంధ్ర ప్రాంతాన్ని ఎంపీకి వర్కులు ఇచ్చారన్నావు, నువ్వు తెలంగాణలో 10 సంవత్సరాలు జరిగిన 6 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులన్నీ ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? మాట్లాడదామా? నీకు చెప్పే ధైర్యం ఉందా? నువ్వు చేసిన అవినీతి గురించి ఎక్కడ బయట రాకూడదు, నా మీద కేసులు ఉండకూడదు, మేము మా బీఆర్ఎస్ పార్టీని విలీనమైనా సరే బీజేపీలో, లేదు అలయన్స్ అయినా సరే మేము సరెండర్ అయిపోతామని చెప్పిన మాట వాస్తవమా కాదా? నువ్వు కాదు లేదా అనేది సమాధానం చెప్పాలి. నన్ను కలిసావా లేదా? ఢిల్లీకి వచ్చి డేట్తో సహా సీసీ కెమెరాతో సహా నీ విజువల్స్ చూపించమంటే చూపిస్తా. ఇదేదైనా మాట్లాడేటప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలి. నేను ఈ విషయాలు చెప్పదలుచుకోవాలా, ఇన్ని రోజులు కూడా చెప్పదలుచుకోవాలా, చాలా రోజులు అయింది జరిగి. నువ్వు నీతో పాటు ఎవరెవరు వచ్చారో అన్నీ అక్కడ ఉన్నాయి కదా, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. నేను ఎక్కడ బయట చెప్పలేదే. ఇక్కడ రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు అనేది దేశం అందరికీ తెలుసు. ఎప్పుడు స్నేహితుడు? నేను ఆయన తెలుగుదేశంలో కలిసి పనిచేసినప్పుడు. నువ్వు నా దగ్గర రాలేదా? నువ్వు ఫస్ట్ సిరిసిల్లలో కంటెస్ట్ చేసినప్పుడు ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో రామ్. ఆ రోజు నేను లేకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యిండేవాడుగా. ఆ రోజు సుధాకర్కు బీఫామ్ ఇస్తే సుధాకర్ను కాళ్ళ పట్టుకొని విత్డ్రా చేయించేశాను. లేకుంటే ఆ రోజే నువ్వు ఎమ్మెల్యే కాదు, నీ రాజకీయ భవిష్యత్తు లేదు. సుధాకర్ను నేను ఒప్పించి చేస్తే అది కూడా నువ్వు 300 ఓట్లతో ఆ రోజు బయటపడ్డావు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? నాకు భవిష్యత్తు లేదు, ఇప్పుడు కానీ టికెట్ ఇవ్వకుండా నేను ఎమ్మెల్యే లేకుండా పోతే నాకు ఉండదని చెప్పేసి అసలు మర్చిపోయారు మీరు. 1994 నుంచి 2004 వరకు ఏమి జరిగిందో, 1999 వరకు ఏం జరిగిందో, 2004లో ఏం జరిగిందో ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. స్నేహం అనేది ఎప్పటికీ అది ఒక విలువ. ఆ స్నేహ విలువలు మీకు తెలియదు. నేను తుపాకులగూడెంలో పనిచేశా తెలంగాణలో 2,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేశా అంటే నువ్వు ఇచ్చావా? నీకు తెలుసా? అంటే ఇప్పుడు ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ వస్తే అది కూడా నా పేరు ఎందుకు వాడుతున్నావు? బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటావు. బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటే ఎవరన్నా నమ్ముతారా? నెక్సెస్ ఏంటి? నువ్వు కాంగ్రెస్తో అలయన్స్, టీడీపీతో అలయన్స్, ఇంకా ఎంతమందితో పెట్టుకొని ఎన్ని చేశారు? ఎవరితోనో ఒకరితోన్నా ఉంటున్నారా? మీరు మాట్లాడతారు. ఈరోజు నీ భాష ఏంటి? అసలు నీకు ఇంట్లో ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి
ఏ విధంగా అయితే తన చర్యలతో బాధపడుతున్నాడో ఈరోజు నీకు ఒక ప్రాబ్లం కాదు, ఇంకో పక్క హరీష్తో ప్రాబ్లం, ఇంకో పక్క కవితతో ప్రాబ్లం. ఇవన్నీ ఈ ఫ్రస్ట్రేషన్లో అందరినీ ఎందుకు బురద చల్లుతున్నావు? ఇది కరెక్ట్ కాదు. మాట్లాడే భాష అసలు లుచ్చా పనులు చేసేదానికి నేను సహకరించినాను అంటావు. ఏం మాట్లాడుతున్నాను? 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం లోన్ తెచ్చుకుంటే దానికి నేను సహకరించాను అంటాను. అర్థం ఉండాలి మాట్లాడాలంటే. రమేష్ గారు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సార్. ఒక నిమిషం, ఇంతటితో అయిపోలేదు. ఎస్ సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక క్లారిటీ ఒకటి ఇప్పించాల్సింది ఏంటంటే, రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది మీకు సంబంధం లేదా? కంపెనీ దాంట్లో మా తమ్ముడు కంపెనీ చూస్తున్నాడు. ఓకే, నేను డైరెక్టర్ కాదు. ఎప్పుడో నేను రాజ్యసభ కాకముందు 2018లోనే కంపెనీకి రిజైన్ చేసి బయటకు వచ్చేసా. నాకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేని 10 సార్లు చెప్పా. అంటే ఈ అలిగేషన్ కేవలం అంటే ఒక చాలా మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుసు గ్లోబల్ టెండర్స్ ఎలా పిలుస్తారు, ఏ చిన్న వర్క్కైనా సరే టెండర్స్, ఆన్లైన్ టెండర్స్ ఎలా పిలుస్తారు, లేకపోతే నామినేషన్ పద్ధతులు ఎలా ఇస్తారు అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కానీ 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నోటి నుంచి ఈ మాట వచ్చింది అంటే, రేవంత్ రెడ్డి మీకు 1665 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్ర ఎంపీ కట్టబెట్టారు అన్నమాట. అంటే ఏ ఉద్దేశంతో ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నది? అందుకే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఏమేమి జరిగినాయని ఇద్దరం కలిసి కేటీఆర్ నేను కూర్చొని ఈడీకి సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ ఇద్దాం. మీరు అన్నారు ఆ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో అని. పర్టికులర్గా ఎక్కువ కాంట్రాక్ట్ వర్క్ చేసింది అవును, మెగా మెయిల్ సంస్థ ఎక్కువ చేసింది అనేది వాటికి అందరికీ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఎల్ఎన్టీ ఎక్కువగా వర్క్ చేసింది. అంటే వీటిల్లో ఈ కాంట్రాక్టులు ఇవ్వటంలో ఏమైనా అవినీతి జరిగింది అనేది మీ ఉద్దేశమా? అంటే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి. ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చేసి కొత్త రకరకాల జీవోలు ఇచ్చి ఎంత పర్సెంటేజ్లు తీసుకునింది, ఆ ప్రాపర్టీలన్నీ ఎవరెవరు పెడుతూ పెట్టింది, ఎక్కడెక్కడ అవుట్స్కట్స్లో ల్యాండ్లు కొనింది, ఇవన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు అసలు అతనుకు మొత్తం ఇమేజ్ పోయింది. సొంత ఇంట్లో సిస్టర్ టెలిఫోనే ట్యాప్ చేసినాడంటే ఇంకా అతని క్రెడిబిలిటీ చూసుకోండి. అతను ఈరోజు మాట్లాడుతుంటే అసలు మీడియా బ్యాన్ చేసేయాలి, ఇటువంటి వ్యక్తుల్ని మీడియాలో కూడా చూపించకూడదు అని. ఎలా సార్, కేటీఆర్ హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ ఇచ్చారు అనేది ఒకటి, వాటితో టైఅప్ అయ్యారు, దోచుకున్నారు అనేది మీరు చేసిన అలిగేషన్. ఏమన్నా 1-2 ఆ కంపెనీలు ఎవరితో టైఅప్ అయ్యాడు, లేకపోతే పర్సంటేజ్లే అది ఓపెన్గా అందరికీ తెలుసు. అంటే బినామీ పేర్లతో ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చేస్తే ఆ అపార్ట్మెంట్లో 10% తీసుకొని దాంట్లో స్థలాలు బినామీ పేర్లతో పెట్టుకునేటివి దేశం అందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారని. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆంధ్ర రియల్టర్లతో కలిసి చేసిందా, తెలంగాణ రియల్టర్లదా? అక్కడ అంతా తెలుగువారేనండి. వీరి స్వలాభం కోసం ఆంధ్ర తెలంగాణ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా తెలుగువారే. అంటే ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు మాత్రం పోయి ఢిల్లీలో లెక్క వ్యాపారం చేయొచ్చు, ఇంకెవరు ఎక్కడ వ్యాపారం చేయకూడదు. ఇక్కడ ప్రజలు వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిపించి ప్రభుత్వం అధికారం చేతుల్లో పెడితే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ లెక్క వ్యాపారం పోయి ఢిల్లీలో చేసిండేది. దాంట్లో నేను చేసిన నా రోల్ ఏం లేదు కదా. మరి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా వారికి ఏమాత్రం రియలైజేషన్ లేదు. ఆ పొగురు మాటలు, ఆ లాంగ్వేజీ, ఆ బాడీ లాంగ్వేజీ, ఆ మాట్లాడేది ఇష్టానుసారంగా ఎట్లంటే ఎట్లా. అంటే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కింద మార్చారు, ఒక నేషనల్ పార్టీ అన్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా మేము పోటీ చేస్తున్నామన్నారు, ఆంధ్రాలో కూడా పోటీ చేస్తామన్నారు. తీరా ఓడిపోయిన తర్వాత నుంచి మళ్ళీ జై తెలంగాణ అంటూ ఉన్నారు, మళ్ళీ ఆంధ్ర వ్యక్తులు అంటూ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు. అసలు మహారాష్ట్ర ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో తిరిగి చేసి ఇంకా అసలు మామూలు ఇది కాదు అది.
ఆంధ్రాకు అధ్యక్షులు పెట్టడము, వాళ్ళు చేయడము, ఇది చేయడము, ఇదైపోయి ఇదంతా ఏంటి? మళ్ళీ ఇప్పుడేమో అసెంబ్లీకి కూడా రారు. సార్ ఇంకోటి మీరు ఒక నేను ఇది కూడా ఎందుకులే మనం దీని గురించి పట్టించుకోకూడదు అనుకున్నా. పదే 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 లుచ్చా పనులకు నేను సహకరించాను అంటాడు. నీకు రేవంత్ రెడ్డి పైన కోపం ఉంటే, రేవంత్ రెడ్డి పైన బాధ ఉంటే నువ్వు ఆయన తేల్చుకోండి, మధ్యలో నన్ను లాగడం ఎందుకు? ఇప్పుడు కేటీఆర్ మిమ్మల్ని కలిసింది ఢిల్లీలో ఇంట్లో సార్, హైదరాబాద్లో ఉన్న ఇంట్లోనా? నంబర్ 7 టాలకటోరా, ఢిల్లీ. ఎన్నిసార్లు కలిశారు, ఎప్పుడు కలిశారు సార్ లాస్ట్ టైం? ఒకసారి కలిశాడు, ఓకే కవిత జైల్లో ఉన్నప్పుడు. ఓకే, అంటే మిమ్మల్ని కలవటం వెనక రీజన్ ఏంటండి? అంటే బీజేపీలో మీరు ఎంపీగా ఉన్నారనా, లేకపోతే? బీజేపీలో ఉన్నాను, ఈయన చెప్పేది అక్కడ క్యారీ చేసి తీసుకెళ్ళి చెప్పి మాట్లాడతాను, సహకరించమని చెప్పేసి వచ్చాడు. నేను అడిగా, పార్టీలో అడిగితే పార్టీ ఇవి ఇంత చెడిపోయిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు, అందుకే ప్రజలు ఇంత చీకొట్టారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారికి ఒక సీటు కూడా రాలేదు. ఇటువంటి అయిపోయిన మొత్తం మునిగిపోయే నావ మనకెందుకు ఆ బ్యాగేజీ? మనము తెలంగాణలో మనం ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, వీళ్ళని పెట్టుకుంటే మనకు బ్యాగేజ్ అవుతుంది. వాళ్ళు ప్రజలు చీకొట్టారు, ప్రజలు నమ్మరు. ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అప్పుడు బిగినింగ్లో చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నిజస్వరూపం తెలుసుకున్నారు, వారికి ఎవరు ఓటేయరు అని చెప్పి క్లియర్గా చెప్తే ఆ మెసేజ్ పాస్ ఆన్ చేశారు. అంటే మిమ్మల్ని కలిసి డైరెక్ట్ ప్రపోజలే పెట్టారండి? ఓకే, రిక్వెస్ట్ చేసుకున్నారా? అంటే ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. కాదమ్మా, ఈ విషయం నేనే ఒక్కడనే కాదు కదా చెప్పేది, కవితనే చెప్పింది కదా. మీరు మెడ్ చేసేదానికి ఒప్పుకున్నారు, నేను ఇష్టపడలేదు మీ విధానం అని. ఆమె రాసిన లెటర్లో, కేసీఆర్కి రాసిన లెటర్లో స్పష్టంగా రాసింది, బయట ఇలా ప్రచారం జరుగుతోంది, బీజేపీతో మనం విలీనం అవుతున్నాము అని. అది కూడా పెద్ద సెన్సేషన్ అయింది. సార్ నేను అడుగుతుంది ఏంటంటే, కేటీఆర్ మిమ్మల్ని తన చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు కలిశారు. కలిసిన సందర్భంలో క్యాజువల్గా వచ్చి మాట్లాడటానికి వచ్చిన సందర్భంలో ఇది చర్చించారా, లేకపోతే అదే పని మీద వచ్చి మిమ్మల్ని సాయం చేయమని అడిగారా? ఏమని ప్రపోజల్ చేశారు సార్? ఇదే పనిపైన ఢిల్లీకి వచ్చి మాట్లాడి, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మా మీద ఏమాత్రం కేసులు లేకుండా, నాన్నకు హెల్త్ బాగాలేదు, చాలా మదన పడిపోతున్నాడు, నువ్వు ఈ సహాయం చేయి. అంటే ఏ విధమైన సాయం అండి? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్లో చెల్లెలు అరెస్ట్ అయింది. ఒకవేళ మీరు బీజేపీ నేత కాబట్టి బీజేపీ పెద్దలను కలిసినా కూడా బీజేపీ ఏమి బెయిల్ ఇప్పించలేదు, బీజేపీ ఏమి కేసుల నుంచి తప్పించలేదు. బెయిల్కు అంటే వీళ్ళ ఉద్దేశంలో బెయిల్కు సహకరించమని, బెయిల్కు అపోజిషన్ చేయొద్దని, అడ్వకేట్ని పెట్టద్దని రకరకాలు వీళ్ళ ఆలోచనలు. ఆయన ఒక్కడేనండి. అప్పుడు హరీష్ రావు ఆయన కలిసి ఢిల్లీలో చాలామంది నేతల చుట్టూ తిరిగారు. కవిత జైల్లో ఉన్నప్పుడు చాలామంది నేతలను కలిశారు. చెప్తాను నేను. ఇంకా ఈ ఎపిసోడ్ అశోక్ ఇదంతా ఎపిసోడ్ చాలా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఈరోజుకి ఇది చాలు. అలాగే సార్, హరీష్ రావు కూడా వచ్చాడు ఆయనతో పాటు అని నేను చెప్తాను. ఇంకా ఉన్నాయి విషయాలు, చెప్తాను అశోక్. ఓకే, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తానని ప్రపోజల్ డైరెక్ట్గా ఆయన నుంచి వచ్చిందంటే అంటే దానికి కేసీఆర్ ఆమోదం ఉందని చెప్పారా? వేరే వాళ్ళు అయితే నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఇక్కడ జరిగేది సీఎం రమేష్కి కేసీఆర్ కదా, ఓకే కేటీఆర్ కదా, కేటీఆర్కి సీఎం రమేష్ జరిగింది ఇది కదా. మార్నింగ్ క్లారిటీగా ఇచ్చాను మీడియాలో, నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు ఇంకోటి కూడా అన్నారు, ఒక కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ నుంచి ఎందుకు వదులుకున్నారు అన్న సందర్భం చాలా వల్గర్గా మాట్లాడాడు. కమ్మ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని చాలా వల్గర్గా మాట్లాడినాడు. నేను రాజకీయాల్లో ఇది ఇట్లా ఉండకూడదు, నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచో తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను, ఇలా కులాల గురించి ఇట్లా వల్గర్గా మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది. లేదు, మాకు అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, మేము ఎంత రెడ్లకు పదవులు ఇస్తే కూడా ఎలక్షన్స్లో అందరూ మమ్మల్ని ఇచ్చేసారు, వాళ్ళని కూడా వల్గర్గా మాట్లాడి వాళ్ళని నమ్మే సమస్య లేదు ఇంకా రాజకీయాలలో.
అని చెప్పడం జరిగింది. ఓకే, కమ్మ సామాజిక దానికి కొన్ని వర్గం ఉదాహరణలు కూడా చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయినాక వీళ్ళంతా పోయారు, వీళ్ళంతా పోయారు, వీళ్ళంతా పోయారని. కమ్మ సామాజిక వర్గం గురించి సార్ వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టాం, కమ్మవారిని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. చెప్పాను కదా, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారంటే ఎట్లా అంటే, అవసరమే లేదు, మాకు కమ్మాస్ అవసరమే లేదు, జగన్మోహన్ రెడ్డికి కమ్మ అంటే వ్యతిరేకము, కాబట్టి మాకు వాళ్ళు చేయరు, చంద్రబాబు నాయుడిని కాదని మాకు చేయరు, అందుకే వాళ్ళని మేము నమ్మే సమస్య లేదని వాళ్ళని వల్గర్ కూడా మాట్లాడడము. ఎలక్షన్లు అయిన తర్వాత రెడ్లంతా కూడా మమ్మల్ని ముంచేసి వెళ్ళిపోయారు అని వాళ్ళని వల్గర్గా మాట్లాడడము. అంటే హైదరాబాదులో తెలంగాణలో ఉన్న కమ్మారెడ్డిస్ చాలామంది వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న 2 ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కే ఎక్కువ ఓటేసినట్టున్నారు కదా. సో ఆ 2 సామాజిక వర్గాల ఓట్లు మాకు అవసరం లేదనుకున్నారా? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు కదా అతను. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని చూసి భయపడి హైదరాబాద్ సిటీలో మనం ఉండాలంటే, వ్యాపారం చేసుకోవాలంటే వీళ్ళకి వ్యతిరేకమైతే కష్టం అని చెప్పేసి భయపడి చేశారు. ఒక్కసారి అధికారం పోయిన తర్వాత ఏ విధంగా హైదరాబాద్లో ఒక్క ఎంపీ కూడా రాకుండా పోయింది మనం చూసాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు జూబ్లీ హిల్స్లో మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్లకి 18,000 19,000 వచ్చినాయి బీజేపీకి ఎమ్మెల్యేకి. అదే కాన్స్టిట్యున్సీ పార్లమెంటుకు 60,000 వచ్చినాయి బీజేపీకి. అంటే అప్పుడు ఏమని ఆ ఓటు టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా ఎట్లా షిఫ్ట్ అయింది, ఇటు కాంగ్రెస్కి బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. క్లియర్ లెక్కలు ఉన్నాయి కదా. ఎస్ సార్. అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మీరు పొద్దున మాట్లాడింది విన్నాను నేను. కమ్మ నా కొడుకులు అనే పదాన్ని వాడాడు కేటీఆర్ అని. మీరు అప్పుడు ఆ పదజాలం కరెక్ట్ కాదని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని కూడా ఇంకా కూడా ఎక్కువ మాట్లాడినాడు. అది నేను టీవీలో చెప్పే నాకు ఆ సంస్కృతి ఉంది కాబట్టి ఇంకా చెప్పలా. ఓకే, ఈ మాట అయితే స్పష్టంగా అన్నారండి, కమ్మ నా కొడుకులు అనే పదం. మరీ ఆ మాట నాతో అనిపించుకోవడం కూడా అంత బాగలేదు. అందరూ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా చాలు అశోక్. సార్ ఒక్క నిమిషం, లాస్ట్కి వచ్చింది ఏం లేదు. అంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు ఈ మధ్యకాలంలో కేటీఆర్ పర్టికులర్గా టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, బనకచర్ల విషయంలో ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి చూసాం, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే యావత్ ప్రపంచంలో అందరూ కూడా నిరసన తెలుపుతుంటే హైదరాబాద్లో నిరసన తెలుపుకునే హక్కు లేదా ప్రజలకి? చంద్రబాబు నాయుడు కంబైన్డ్ స్టేట్కు 2 సార్లు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు దగ్గర పాఠాలు నేర్చుకునే వాళ్ళు వీళ్ళ కుటుంబం. ఆయన్ని అరెస్ట్ చేస్తే నువ్వు నిరసన తెలవాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కామన్ పబ్లిక్ పొలిటికల్గా అక్కడ ఎవరు చేసింది కాదు, ఒక పిలిపిచ్చింది కాదు, తెలుగుదేశం చేసింది కాదు, కాంగ్రెస్ చేసింది కాదు, బీఆర్ఎస్ చేసింది కాదు. కామన్ పబ్లిక్ వాళ్ళ పాటికి వాళ్ళు నిరసన తెలుపుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కొట్టి రైలు తిరగనీయకుండా రైళ్ళల్లో వాళ్ళని ఇచ్చేపించి రకరకాలుగా మాట్లాడి పోయి ఆంధ్రాలో చేసుకోపోండి అంటాడు. అంటే ఈయనేమో అమెరికాలో చేసుకోవచ్చు, ఏది టీఆర్ఎస్ సభలు, బీఆర్ఎస్ సభలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమం చేసుకుంటే ఎవరిని ఇక్కడ ఏది రోడ్డు ట్రాఫిక్ బంద్ చేసో లేకుంటే ఏదైనా వెహికల్స్ ఆపో లేకుంటే ఏదన్నా వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఇష్యూ కాదు, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేదానికోసం ఈ విధంగా చేసినప్పుడు. అందుకే ఇప్పుడు దేనికి కూడా దానికి ఉంటుందని చెప్తారు కదా, అందుకే కదా మొత్తం ఏం జరిగిందో తెలంగాణలో చూపించారు కదా.
ఒక్క నిమిషం సార్, ఇవాళ ఉదయం మీరు మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఇందాక మళ్ళీ మాట్లాడారు, దానికి కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి బయట ప్లే చేయండి. గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టరు, వస్తుంది అది అవుతుంది. ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు, ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ఉంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. అసలు 10 ఏళ్ళు లేవల్ నోళ్ళు ఇవాళ లేస్తున్నాయి అనేది ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఉద్దేశించి అన్నట్టే కనపడుతోంది. కానీ ఇంకా చూద్దాం, ఇంకా ఉంది కదా, సమయం ఉంది కదా. ఒకరోజే అయిపోయే ఎపిసోడ్ కాదు ఇది, ఇంకా చాలా ఉంది, చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, మాట్లాడదాం. అన్నీ బయట పెడతారా? 10 సంవత్సరాలు ఏ విధంగా మీడియా, ఒక్క నిమిషం అశోక్, ఏ విధంగా 10 సంవత్సరాలు తెలంగాణలో ఎంతమందిని అణిచారు, ఏ విధంగా తెలంగాణలో 10 సంవత్సరాలు మీడియా సామ్రాజ్యం ఏలింది, ఏ విధంగా ఎవరినెవరిని నమస్తే తెలంగాణ ఏ విధంగా తీసుకున్నారు, నమస్తే ఛానల్ని ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా వచ్చింది, మిగతా ఛానళ్ళన్నీ నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ విధంగా జరిగినాయి, ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారనుకుంటున్నారా? ఎవరి పాపం వారికి తగులుతుంది. త్వరలో అన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో అన్నీ బయట పెడతారా సీఎం రమేష్ గారు? నమస్తే తెలంగాణ పేపర్ ఏ విధంగా తీసుకున్నారో తెలియదా దేశం అందరికీ? ఎవరినోని మీడియా వాళ్ళని ఏ విధంగా చేశారో తెలీదా? ఇదంతా కారణం ఎవరు? ఈ వ్యవస్థ ఇట్లా భ్రష్టుపడ్డదని కారణం ఎవరు? అసలు మీకు మనుషులు అనేవాళ్ళు లెక్క ఉండిందా? ఒక వ్యవస్థ పైన మీకు నమ్మకం ఉండిందా? మహారాజు అనుకున్నారు మీరు, స్నేహితులను మర్చిపోయారు, మిమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించిన వాళ్ళని మర్చిపోయారు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్లో విడతల వారీగా లెక్కలు చెప్పాలంటే సార్, నెక్స్ట్ విడతల వారీగా అన్ని విషయాలు బయట పెడతారా సీసీ ఫుటేజ్తో సహా? చూద్దాం. సీసీ ఫుటేజ్, ఆయన వ్యాపారాలు చేసి వాళ్ళు వెయిట్ చేసి చూడండి చాలు అశోక్. నెక్స్ట్ విల్ మీట్. యా ఓకే థ్యాంక్ యూ సీఎం రమేష్ గారు. చాలా బిజీగా ఉన్నారు. సో బిజీ టైంలో కూడా మనకి టైం కేటాయించి దానికి మొత్తాన్ని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అల్టిమేట్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇప్పటితో అవ్వలేదు. ఇవాళ పేల్చిన బాబులు మాత్రమే కాదు, ఇవాళ అనేక సంచలనాలని బయటపెట్టారు సీఎం రమేష్. ఒకటి, కేటీఆర్ తనను కలవటం, కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రపోజల్ పెట్టడం, తమని కాపాడమని వేడుకునే ప్రయత్నం, కేసుల నుంచి బయటపడేయమని వేడుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటి రకరకాల అంశాలు, వేరువేరు కులాల గురించి, కమ్మారెడ్డిల గురించి కేటీఆర్ మాట్లాడిన ఒక వల్గర్ లాంగ్వేజ్ గురించి, ఇలాంటి అనేక సెన్సేషన్స్ని సీఎం రమేష్ అయితే వాళ్ళ బయటపెట్టారు. ఇక రేపంటే త్వరలో మరికొన్ని అంశాలను కూడా తెర మీదకి తీసుకొస్తానంటున్నారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్స్లో అనేక సంచలనాలు బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా నాకు తెలుసు అనేది సీఎం రమేష్ అంటున్న మాట. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.